శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 35వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో గోపికలు కీర్తించినటువంటి యుగళ గీతములు వర్ణించడం జరిగింది. వేణుగీతాలు అయిపోయినాయి, గోపికా గీతలు అయిపోయినాయి. ఇప్పుడు రాబోతున్నది యుగళ గీతము. దీని తర్వాత ఇంకోటి కూడా ఉంది, భ్రమర గీతం. తర్వాత గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనానికి గోసంచారం కోసం గోవుల్ని అట్లా తీసుకుని వనానికి వెళ్ళిన సందర్భంలో పగలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికై వేచి వేచి నిరీక్షిస్తూ స్వామివారిని గోపికలందరూ కూడా యుగళ గీతాలతో కీర్తించినటువంటి సందర్భం ఇది. యుగళము అంటే జంట, అంటే రెండు రెండు శ్లోకాలు కలిసి ఉండేటువంటి, రెండు శ్లోకాలకి కలిపి ఒక అర్థం వచ్చేట్టుగా పాడుకునేటువంటి కీర్తనలు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి శ్లోకరత్నాలు. రాత్రిపూట ఏమన్నా రాసం అయిపోయింది, పొద్దున పూట శ్రీకృష్ణ పరమాత్ముడు వనానికి వెళ్ళటంతో వీళ్ళ యొక్క విరహతాపాన్ని స్వామివారిని గుర్తు చేసుకుంటూ స్వామివారి యొక్క ఆరాధనలో గోపికలు పాడినటువంటి గీతాలు ఇవన్నీ కూడా. అందువల్ల యుగళ గీతాలు రెండు రెండు శ్లోకాలు కలిపి మనం చదువుకుంటూ ఉంటాం. ఆ రెండు శ్లోకాలు చదువుకున్నాక అర్థం చెప్పుకుంటూ వెళ్ళాలి. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. 35వ అధ్యాయం గోపికా గీతలు. పంచత్రింశోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ గోప్యః కృష్ణే వనం యాతి తమనుద్ధృతచేతసః కృష్ణలీలాః ప్రగాయంత్యో నిన్యుర్దుఃఖేన వాసరా. గోప్యః గోపికా జనమంతా కూడా కృష్ణే వనం యాతే, శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో వన సంచారం కోసం అని చెప్పి ఉదయమంతా వెళ్ళి సాయంత్రం కానీ రాడు. రాత్రికి ఆ పొద్దున వెళ్ళినటువంటి కృష్ణుని మళ్ళీ రాత్రి చూసేదాకా గోపికల యొక్క బాధ వర్ణనాతీతం. ఎప్పుడు వస్తాడా కన్నయ్య, ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఆ కృష్ణుని యొక్క స్మరణలో ఆయన చేసినటువంటి లీలల్ని గానం చేసుకుంటూ, వీళ్ళు అనుభవించినటువంటి ఆనందాన్ని, వీళ్ళు చూసినటువంటి అద్భుత సన్నివేశాల్ని గుర్తు చేసుకుంటూ గానం చేసుకుంటున్నారు. తం అనుద్ధృత చేతసః, తమ్ అంటే కృష్ణుడి వైపే అనుసరించి వెళ్ళిపోయినటువంటి తమ మనసులు ఏవైతే ఉన్నాయో, పొద్దున అనంగా వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఆ గోవుల వెనకాల కన్నయ్య వెనకాల వీళ్ళ మనసులు కూడా వెళ్ళిపోయినాయి, గోపికల యొక్క మనసులు కూడా. తం అనుద్ధృత చేతసః, అట్లా ఉన్నటువంటి గోపికలు కృష్ణ లీలా ప్రగాయంత్యో, కృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్ని ప్రగాయంత్య చక్కగా గానం చేసుకుంటూ కీర్తించుకుంటూ నిన్యు దుఃఖేన వాసర, నిన్యు అంటే గడిపారు. ఎలా గడిపారంటే దుఃఖేన, ఎంతో దుఃఖంతో. వాళ్ళకి ఒక గంట గడిచిందంటే ఒక యుగం గడిచినట్టుగా ఉంది కృష్ణ పరమాత్ముడు లేకపోతే అక్కడ. ఆ విధంగా దుఃఖంతో వాసరాన్, రోజులన్నీ అలా గడుస్తూ ఉన్నాయి. శరద్రాత్రులు రాత్రిపూట చక్కగా రాసాన్ని చేశారు, రాస నృత్యోత్సవాన్ని గావించుకుంటూ పగలే ఉన్న ఈ విధమైన తాపంతో బాధపడుతూ గోపికలు గడుపుతుంటే, ఆ గోపికలు గోప్య ఊచుహు, ఒక్కొక్క గోపిక రెండు రెండు శ్లోకాలు, జంట శ్లోకాలని కీర్తించడం అనేది జరుగుతుంది. ఒక గోపిక రెండు శ్లోకాలు అయిపోగానే మరొక గోపిక ఈ విధంగా సఖి ఇది చూసావా అంటూ మరొక కీర్తన ఆలపించడం. యుగళము అంటారు దాన్ని. యుగళము అంటే జంట. ఏదైనా విగ్రహాలలో కూడా భార్యాభర్తల విగ్రహాలు, స్వరూపాలు అవి ఏదైనా ఉంటే దాన్ని యుగళము అంటారు, జంట. రాధాకృష్ణులు ఇద్దరు విగ్రహాలు ఉన్నాయంటే
యుగళ విగ్రహాలు అంటారు, యుగళం అంటారు. అట్లా ఈ చదివే విధానం అనేటువంటిది మీ అందరికీ సంగీతం మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది కాబట్టి ఇంకా నాకంటే శ్రావ్యంగా కూడా పాడగలిగిన వాళ్ళు ఉంటారు, ప్రయత్నించండి. నేను ముందు 2 శ్లోకాలు చదువుతాను. వామబాహుకృత వామకపోలో వల్గిత పురధరార్పిత వేణుం కోమలాంగులిభిరాశ్రిత మార్గం గోప్య ఈరయతి యత్ర ముకుందః వ్యోమయాన వనితా సహ సిద్ధైః విస్మితాస్తదుపధార్య సలజ్జా కామమార్గణ సమర్పిత చిత్తాః కస్మలం యయురస్మృతనీవ్యః వామబాహుకృత వామకపోలో వల్గిత పురధరార్పిత వేణుం బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. ఇట్లా మనకి సంగీతంలో ఈ అక్షరాలు 11 అక్షరాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు పూర్వం ఇట్లాంటివే మనం పాడుకున్నాం ఆ గోపికా గీతల్లో కూడా. కాకపోతే యుగళం కాబట్టి 2 కాబట్టి ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. అవి ఈ శ్లోకాలు ఎలా అయితే పంచచామరాలు గణేష పంచరత్నాలు మొదలైనటువంటివన్నీ ఎలా అయితే వస్తాయో ఒకదాన్ని అనుసరించి ఒకటి, దాని తర్వాత మళ్ళీ అంటే చివరి పాదానికి తర్వాత శ్లోకం యొక్క మొదటి పాదం కనెక్షన్ ఉంది. అట్లా వామబాహుకృత వామకపోలో వల్గిత భృరధరార్పిత వేణుం కోమలాంగులిభిరాశ్రిత మార్గం గోప్య ఈరయతి యత్ర ముకుందః వ్యోమయాన వనితా సహ సిద్ధైః విస్మితాస్తదుపధార్య సలజ్జా కామమార్గణ సమర్పిత చిత్తాః కస్మలం యయురపస్మృతనీవ్యః అంతచిత్రమబలాశృణుతేదం హారహాసౌరసి స్థిత విద్యుత్ నందసూనురయమార్త జనానాం నర్మదోయర్హి పూజిత వేణు. ఈ విధంగా శ్లోకాలు చదువుకుంటూ వెళ్తాం మనం. ముందుగా శ్లోకాల యొక్క భావం చూద్దాం. వామబాహుకృత వామకపోల, బాహువు కపోలము ఈ 2 వర్ణిస్తున్నారు. వామభాగము అంటే ఎడమ భాగం. స్వామివారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ వయసులో చక్కగా ఒక మంచి స్టిల్స్ ఇచ్చి నుంచుంటూ ఉంటాడు. ఒక్కోసారి కూర్చునే సందర్భంలో, నుంచున్న సందర్భంలో ఆ బుగ్గ మీద ఎడం చేతిని ఇలా పెట్టుకుని, ఎడం బుగ్గ మీద ఎడం చేతిని ఇలా పెట్టుకుని వామ బాహు కృత వామ కపోలం, కపోలం అంటే చెక్కిలి, ఆ చెక్కిలి మీద ఎడం చేతిని ఇలా పెట్టుకుని ఒక ఓరకంట చూస్తూ ఉంటాడమ్మా. ఆ చూపులో ఉంటుంది అబ్బా జగత్తంతా మరిచిపోవచ్చు. అలా పెట్టినటువంటి సందర్భంలో ఎడమ చెంప మీద ఎడమ చెయ్యి పెట్టి తన కనుబొమలని అలా తిప్పుతూ, కొయ్యలొలికిస్తూ, వంపులు తిప్పుతూ తన భృకుటిని అధర అర్పిత వేణు, విలాసవంతంగా తన కనుబొమ్మల్ని కదిలిస్తూ అధరార్పిత వేణు, అధర అర్పిత వేణు, ఆ వేణువుని కాస్త అధరం మీద ఆనించి కోమలాంగులిభిరాశ్రిత మార్గం, ఆ వేణువుని తన అధరామృతానికి అలా ఆనించి కోమలమైనటువంటి అంగుళి, చక్కటి ఆ వేళ్లతో, స్వామివారి యొక్క కోమలమైనటువంటి ఆ వేళ్లతో కోమలాంగులిభి ఆశ్రిత మార్గం, ఆశ్రిత మార్గం, ఆ స్వామి యొక్క చక్కటి ఆ చెయ్యి ఇలా పెట్టినటువంటి కపోలము, ఆ కపోలం తర్వాత ఏమన్నా అందమైనటువంటి విలాసవంతమైనటువంటి కదలికలు కలిగినటువంటి భృకుటి, ఆ ఓరకంట చూడటము, అంతలోనే కాసేపట్లో మళ్ళీ ఆ వేణువుని తీసుకొచ్చి అధరామృతానికి తాకించి కోమలమైనటువంటి ఆ వేళ్లతో స్వామివారు ఆశ్రిత మార్గం, ఏ మార్గాన్నైతే ఆశ్రయిస్తూ కీర్తిస్తూ గానం చేస్తూ ఉంటారో, ఆశ్రిత మార్గము అంటే అక్కడ సప్తస్వరాలు ఏవైతే పలుకుతాయో ఆ పలికేటువంటి రంధ్రాలు, ఏ మార్గంలో వెళ్ళాలి ఈ వాయువు, ఆయన వదులుతున్నటువంటి ఆ నోటి నుంచి వదులుతున్నటువంటి ఆ వాయువులు ఏ రంధ్రం నుంచి ఏ మార్గం నుంచి ప్రసరించాలి అనేటువంటి ఆశ్రయించాలనే మార్గం సరిగమల మార్గం, సప్తస్వరాల యొక్క మార్గం. ఆ సప్తస్వరాలే జీవితం, అంతే, ఇంకేం లేదు. ఆ సప్తస్వరాల గురించి కూడా అంతకుముందు మనం చెప్పుకున్నాం. స్వామివారి యొక్క వేణునాదము, ఆ వెదురు మొదలైనటువంటి వాటికి చెప్పుకున్నాం. అలా 7 ధాతువులకి సంబంధించి
అది ఆశ్రిత మార్గమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వేళ్ళని ఆశ్రయించి అద్భుతమైనటువంటి సరిగమల యొక్క మార్గాన్ని అనుసరించుకుంటూ ఏదైతే నాదం వస్తూ ఉందో, యత్ర గోప్య ముకుంద, యత్ర ముకుంద, ఎక్కడైతే ముకుందుడు గానం చేస్తూ ఉన్నాడో, ఈరయతి, ఈరయతి అంటే గానం చేయటం. చక్కగా స్వామి ఏ విధంగా అయితే గానం చేస్తున్నాడో ఆ గానాన్ని విని విని తర్వాత కంటిన్యూషన్ నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఆ గానాన్ని విని గోపికలే కాదు ఎవరు వింటున్నారట అంటే వ్యోమయాన వనిత సహసిద్ధై. అలా యుగళము అంటే జంట, ఆ జంట శ్లోకాలకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అటువంటి వేణునాదాన్ని ఎవరు విన్నారంటే వ్యోమయానం, వ్యోమము అంటే ఆకాశం, ఆకాశ మార్గంలో సంచరిస్తున్నటువంటి వనితాహ, సిద్ధ వనితాహ, మామూలు వనితలు కాదు, సిద్ధ వనితలు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ భార్యలతో పాటు సహసిద్ధై, సహసిద్ధై అంటే వాళ్ళ యొక్క పతులతో పాటుగా, వాళ్ళ భర్తలతో పాటుగా సిద్ధవనితలు అలా సంచరిస్తూ, ఒక్క క్షణం ఆగండి, విమానం ఆపండి, ఒక్క క్షణం స్వామివారు కీర్తిస్తున్నారు అక్కడ, ఆ గానాన్ని వింటూ ఆ విని మైమరిచిపోతున్నారు. విస్మితాస్తదుపధార్య సలజ్జా, విస్మితాహ తదుపధార్య, ఉపధార్య అంటే ఆలకించటం, ఆ మధురమైనటువంటి గానామృతాన్ని ఆలకించి విస్మిత, ఓ పక్కన ఆశ్చర్యపోతున్నారు, ఓ పక్కన సలజ్జాహ కామమార్గ సమర్పిత చిత్తాహ అన్నారు. వాళ్ళల్లో వాళ్ళు సిగ్గుపడుతున్నారు. స్వామివారి మీద ఆ ఆలాపించినటువంటి మధురమైనటువంటి గీతాన్ని ఆలకించి ఆశ్చర్యపోతూ మోహవశులైపోతున్నారట. కామ మార్గణం, మన్మథ మార్గం, కామ మార్గణ సమర్పిత చిత్తాహ, వాళ్ళ చిత్తములన్నీ కూడా మన్మథ వశములైపోతున్నాయి, వాళ్ళ వశం తప్పుతున్నాయి, సిగ్గుపడుతున్నారు. వాళ్ళ సలజ్జాహ, సిగ్గుపడుతూ పక్కన భర్తని కూడా చూసుకుని ఓ పక్కన సిగ్గుపడుతూ వాళ్ళ మనసులన్నీ దోచేస్తున్నాడు ఆ వేణునాదంతో అక్కడ శ్రీహరి. వెంటనే కష్మలం, కష్మలం అంటే మోహవశులైపోయారు. కష్మలం యయుహు, ఎట్లా కష్మలమైపోయారు, ఎలా మోహవశులైపోయారు అంటే అపస్మృత నీవ్య, అపస్మృత నీవ్య, వాళ్ళ యొక్క నీవీ బంధములన్నీ కూడా వాళ్ళ పైట కొంగు జారిపోతున్నా, వాళ్ళ యొక్క పీఠములు విడిపోతున్నా కూడా వాటిని సవరించుకునేటువంటి విధంగా కూడా స్పృహ లేనటువంటి విధంగా కష్మలం పొందుతున్నారు, మోహవశులైపోతున్నారు. ఓ పక్కనేమో సిగ్గుపడుతున్నారు పక్కన భర్తను చూసి. వారి పరిస్థితి ఆ విధంగా ఉంది. వేణునాదాన్ని, స్వామివారి యొక్క వేణునాదం యొక్క మహిమని ఇక్కడ దాదాపు కొన్ని శ్లోకాల్లో వర్ణిస్తారు. అంటే మనుషులు ఎలా ఉన్నది, మనుషుల పరిస్థితి ఎలా ఉంది, గంధర్వులు, యక్షులు, సిద్ధుల యొక్క పరిస్థితి ఎలా ఉంది వేణునాదాన్ని, గోవులు, పశుపక్షాదుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, వృక్షములు, లతల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటిది వరుసగా 8 శ్లోకాల దాకా అవే పరిస్థితి స్వామివారి యొక్క వేణునాదం. ఈ వేణునాదాన్ని ఆలకించి వీళ్ళు రాత్రిపూట పరిగెత్తుకుంటూ వెళ్ళింది యమునా నది తీరానికి గోపికలు. కాబట్టి ఈ గీతలన్నీ, యుగల గీతలన్నీ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ యొక్క అనుభవాలకి తగ్గట్టుగా వాళ్ళు కీర్తించుకుంటున్నారు. అట్లా ఆకాశ మార్గంలో సంచరిస్తున్నటువంటి సిద్ధాంగనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామి యొక్క మధురమైనటువంటి వేణునాదానికి ఆకర్షితులైపోయి సిగ్గుపడుతూ ఉన్నారని చెప్పి వర్ణించారు 2-3 శ్లోకాలలో. మొత్తం దీంట్లో 12 యుగళములు ఉంటాయి, అంటే 12 జంటలు, మొత్తం 24 శ్లోకాలు. ఈ మొదటి శ్లోకంతో కలిపి 25 శ్లోకాలు ఉంటాయి. దీన్ని తీసివేస్తే ఇక్కడ గోప్య ఊచు దగ్గర నుంచి లెక్క వేసుకుంటే మీకు 12 జంటలు కనిపిస్తాయి. అది లెక్క 12 అంటే 12 మంది గోపికలు వాళ్ళ వాళ్ళ భావాలని శ్లోకాల రూపంలో యుగళంగా పెట్టి వర్ణించారు. ఇది కవుల యొక్క చమత్కారం. 2 శ్లోకాలు కలిపి ఒక అర్థం ఇచ్చాడు. హంత చిత్రమబలాశృణుతేదం హారహాసౌరసి స్థిర విద్యుత్ నందసూనురయమార్త జనానాం నర్మదోయర్హి పూజిత వేణు వృందశో వ్రజవృషా మృగగావో వేణువాద్య హృత చేతస ఆరాత్ దంతదష్టకవలాద్భుత కర్ణ నిద్రితా లిఖిత చిత్రమివాసన్. హంత చిత్రం అబలాహ, ఇంకో గోపిక చెప్తుంది అబలాహ, ఓ స్త్రీలారా, ఓ గోపికలారా అంటూ, ఎంత చిత్రమో చూడండమ్మా. హంత, హంత అంటే ఆశ్చర్యాత్మకం. అమ్మో ఎంత ఆశ్చర్యమో చూడండి, ఎంత చిత్రమో చూడండి, ఎంత విచిత్రమో చూడండి. శృణుత ఇదం, ఇదం శృణుత,
ఇప్పుడు నేను చెప్పేది వినండి. తను చెప్పింది సరే, ఇప్పుడు నేను చెప్పేది వినండి. శృణుత ఇదం ఆరహాస ఉరసి స్థిర విద్యుత్ నందసూనురయమార్త జనానాం. స్వామి అలా చిరునవ్వు నవ్వుతూ ఉంటే ఆ చిరునవ్వులోంచి ముత్యాలు, ఓబ్బబ్బా, ఆ పలు వరుస ఎంత బాగుంటుందో. హారంలాగా ఉంటుంది ఆ హాసం, ఆయన యొక్క హాసం. ఆయన నవ్వంగానే ఆ కాంతిని వెదజల్లేటువంటి ఆ పళ్ళ వరుస ఏదైతే ఉందో అది ఎలా ఉందంటే హారం లాగా ఉంటుంది. పళ్ళ వరుస, హారం. అయితే ఈ పైన ఉన్నటువంటి పళ్ళ సంబంధించినటువంటి కాంతి అనేటువంటి హారం ఎక్కడ పడుతుంది అంటే ఈయన వక్షస్థలం మీద పడుతుంది. ఉరసి స్థిర విద్యుత్. ఉరసి అంటే వక్షస్థలం. ఆ వక్షస్థలం మీద పడి పైన ఉన్నటువంటి ఆ పళ్ళ యొక్క కాంతి ఆయన యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి హారం మీద పడి ఈ హారము ఆ హారము కలిసిపోయి ఎలా ఉందయ్యా అంటే మెడలో ఆయన ఒక విద్యుత్తుని ధరించాడా అన్నట్టుగా ఉంటుంది. విద్యుత్ అంటే మెరుపు తీగ. ఓ మెరుపు తీగ ఉందా అని. అదేమిటి మెరుపు తీగలు ఎక్కడ ఎందుకు ఉంటాయి అంటే మెరుపు తీగలు ఎక్కడ ఉంటాయి? మేఘాల్లో ఉంటాయి. ఈయన ఎట్లాంటి వాడు? నల్లని మేఘం వాడు. ఈయన శరీరం ఎట్లా ఉంటుందంటే నల్లగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మేఘఛాయబోలు దేహము కలవాడు. నల్లని మేఘం కలిగినటువంటి శరీరం అట్లా ఉంటుంది. నల్లటి ఆకారంతో ఉన్నటువంటి ఆయన మేఘాకృతిలో ఉన్నటువంటి ఆయన యొక్క ఉరస్సు మీద, ఆ వక్షస్థలం మీద ఆ పళ్ళ యొక్క కాంతి మెడలో ఉన్నటువంటి ముత్యాలహారం మీద పడి అది ఎలా ఉంది అంటే ఒక మెరుపు తీగ, మబ్బుల మధ్యలో మెరిసినటువంటి మెరుపు తీగలా ప్రకాశిస్తుంది. చూడండమ్మా ఎంత విచిత్రంగా ఉందో ఆయన నవ్వు, స్వామి యొక్క చిరునవ్వు అంటూ మరొక గోపిక అందరితో వర్ణిస్తుంది. ఆరహాస ఉరసి స్థిర విద్యుత్ నందసూనురయమార్త జనానాం. నందసూను, నందుని సూనుడు. సూనుడు అంటే కుమారుడు. ఈ నందసూనుడు ఉన్నాడు చూసారా, ఆయన ప్రభు ఆ వేణునాదంతో, ఆ వేణునాద స్వరంతో ఆర్తజనానాం అయం నర్మద యర్హి పూజిత వేణు. ఆయన ఏదైతే వేణునాదం చేస్తున్నాడో ఆ వేణునాదంతో, ఎప్పుడైతే వేణునాదం చేస్తాడో అప్పుడు ఎట్లాంటి వేణునాదం అది? నర్మద. నర్మద అనే పదానికి అర్థం సుఖాన్ని కలిగించేది అని. ఎంతో సుఖాన్ని, సుఖకరాన్ని కలిగించేది. వాళ్ళ యొక్క శ్రమలు కష్టాలన్నీ దూరం అయిపోయేటువంటివి, కష్టాలు పటాపంచలు శ్రమలు దూరం అయిపోయేటువంటి సుఖాన్ని కలిగించేటువంటి ఆ వేణునాదంతో ఎవరికి హాయిగా ఉంది? ఆర్తజనాన. ఆర్తజనులకి హాయిని గూరుస్తుందమ్మా, సుఖాన్ని కలిగించేటువంటి విధంగా ఉంది ఆ వేణునాదం. ఆర్తజనులు అంటే ఎవరు? వీళ్ళే, ఇంకెవరుంటారు? వీళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. వీళ్ళకే కాకుండా ఇంకా ఎంతో శ్రమపడి వచ్చినటువంటి కష్టజీవులైనటువంటి వాళ్ళకి ఆ స్వామి యొక్క వేణునాదం అనేటువంటిది ఎంత మధురంగా ఉందంటే, శ్రావ్యంగా ఉంది అంటే ఆ వేణునాదాన్ని విన్నటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి నిశ్చేష్టంగా బృందావనంలో స్వామివారి వేణునాదాన్ని సోకి అవ చిత్తరువు ఒక ఫోటో తీసినట్టుగా నిశ్చలంగా అయిపోతున్నాయి. లిఖిత చిత్రమివాసన్ అన్నారు అక్కడ చివరి పాలన. ఓ చిత్తరువు వేస్తే మనం కదులుతున్నటువంటి వాళ్ళని ఒకసారి ఫోటో తీస్తామంటే ఆ కదులుతున్న వాడు కదులుతున్నట్టు ఆగిపోతారు. అలా ఆగిపోయినట్టుగా ఒక చిత్రవు గీసినట్టుగా స్వామివారి యొక్క వేణునాదాన్ని ఆలకించినటువంటి పశువులు ఉన్నాయట. ఇంకా పశువులే ఉంటే ఇక మనుషులు చెప్పేదే ఉంది. ఏమున్నాయి అట్లా అంటే బృందశో వ్రజ వృష మృగగావో వేణువాద్య హృత చేతస ఆరాత్ దంతదష్ట కవలాభృత కర్ణ నిద్రిత లిఖిత చిత్రమివాసన్. బృందశో వ్రజ వృష మృగగావో. వృందశ, బృందంలో ఉన్నటువంటి, బృందావనంలో ఉన్నటువంటి వ్రజ వృష మృగగావ. వృషభములు గాని, మృగములు గాని, గోవులు గాని మొదలైనటువంటి ఏవైతే ఉంటాయో బృందావనంలో ఉన్నటువంటి పశుపక్షాదులన్నీ కూడా వేణువాద్య హృత చేతస ఆరా. వేణువాద్యం స్వామివారు యొక్క వేణునాదానికి హృత చేతస. చేతస్సు అంటే బుద్ధి, మనస్సు. వాళ్ళ యొక్క మనస్సు అంతా కూడా హృత అపహృత. పశువుల యొక్క మనస్సు కూడా అపహరించబడిందిట. ఎవరు అపహరించారంటే ఆ దొంగ కన్నయ్య. దేంతో అపహరించాడంటే సాధనం ఏంటంటే కేవలం వేణువాదన, అద్భుతమైనటువంటి సంగీతం, జగత్తునే అలా ఊయలూగించేటువంటి అద్భుతమైనటువంటి రాగాలు. ఆ రాగాలతో పశువులని, వాటి యొక్క మనసుని కూడా హరిస్తున్నారు స్వామి. ఆరాత్. ఆరాత్ అంటే దూరం నుంచే, దగ్గరకు పోని, దగ్గర ఉన్నాడా స్వామి? ఎక్కడో ఉన్నాడు.
ఆయన యమునా నది తీరంలో హాయిగా పశువుల్ని మేపుతూ అక్కడెక్కడో ఉంటే, బృందావనంలో ఉన్నటువంటి వృషభాలు, మృగాలు, గోవులు మొదలైనటువంటివన్నిటికీ కూడా అవి ఎలా ఉన్నాయంటే ధృతకర్ణ. ధృతకర్ణ అంటే చెవులు రెక్కించి మరి వింటున్నాయట. ఒకసారి ఏదైనా శబ్దం వినంగానే పశువుల యొక్క చెవులు మీరు గమనించండి, ఇట్లా ఉన్న చెవులు కాస్త ఒకసారి నిక్కబడుచుకుని వస్తాయి, రెక్కించి మరీ వింటాయి, చెవులు రెక్కించి. ధృతకర్ణ అంటే అది అర్థం. అంటే చెవులు అటువైపే ఎటువైపు ఏదో శబ్దం వస్తుందో తల తిప్పి ఆ చెవులని ఆలకించి అలా ఆగిపోయినాయి నిశ్చేష్టగా. దంతదష్ట కబలాహ. అంతేకాదు, నోట్లో తిందామని పెట్టుకున్నటువంటి కబలం ఏదైతే ఉందో, లేత పశు గ్రాసం ఏదైతే ఉందో, గడ్డి ఏదైతే ఉందో, ఆ గడ్డి కూడా ఆ దంష్ట్రముల యొక్క మధ్యలో ఆపేసినైట, అది తింటం కూడా ఆపేసింది. దంతదష్ట్రం, పళ్ళ మధ్యలో అలా నములుతున్నటువంటి గడ్డిని కూడా ఆపేసి తల తిప్పి చెవులు రిక్కించి ఆ వస్తున్నటువంటి నాదం వైపు విన్నటువంటి పశువులు కూడా వాటి యొక్క మనసును కూడా స్వామి వేణునాదం ధరించిందంటే ఇక మనుషులకి చెప్పేలా దేవతల యొక్క పరవశం అంతా ఎంత. అది స్వామి యొక్క వేణునాద మహిమ. అంటే దంతదష్టక బలాధృత కర్ణ. ఎట్లా ఉందయ్యా అంటే ఎవరో అలా ఉన్నటువంటి ఆ కదులుతున్నటువంటి దాన్ని ఒక పిక్చర్ తీస్తే, ఫోటో తీస్తే ఆగిపోయినట్టుగా. నిద్రితాహ, మొత్తం అన్నా అలా తింటూ తింటూ నిద్రపోతున్నాయా అన్నట్టుగా కదలకుండా ఆగిపోయినాయి. లిఖిత చిత్రమివాసన్. చిత్రం లిఖిత, ఓ పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో స్వామివారు అలా ఆగిపోయినట్టుగా, అలా ఆశీర్వదిస్తూ ఆగిపోయినట్టుగా అలా ఉంటుంది. లిఖిత చిత్రమివ ఆసన్. అట్టా పశువులు వేణునాదానికి పులకించిపోయినాయమ్మా చూసారా అంటూ మరొక గోపిక పాడింది ఈ విధంగా. ఇట్లా మరొక 2 యుగళాలు చూద్దాం. పైన ఏమన్నా మనకి పశువుల గురించి చెప్తే ఇక్కడ నెమలి పించాలు, నెమళ్ళు మొదలైనటువంటి వాటి గురించి చెప్తున్నారు. నెమళ్ళు, అంతేకాకుండా యమునా నది జల తరంగాలు, నీరు కూడా అలాగే ఉంది పరిస్థితి. నెమళ్ళ పరిస్థితి, పక్షుల పరిస్థితి కూడా అలాగే ఉంది. బర్హిణస్తబక ధాతు పలాశైర్బద్ధమల్ల పరిబర్హ విడంబః తర్హి చిత్సబల ఆలిస గోపై గాసమాహ్వయతి యత్ర ముకుందః తర్హి భగ్నగతయః సరితో వై తత్పదాంబుజరజో నిలనీతం స్పృహయతీర్వయమివా బహుపుణ్యాః ప్రేమ వేపిత భుజాస్తిమితాపః తర్హి భగ్నగతయః సరితో వై తత్పదాంబుజరజో నిలనీతం. అది ఈ విధంగా 2 శ్లోకాలు ఈ యుగళ గీతంలో మనం చదివేటప్పుడు అలాగే చదవాలి, చెప్పేటప్పుడు అలాగే చెప్పడం న్యాయం, యథోచితం, ఔచిత్యం. బర్హిణస్తబక ధాతు పలాశైః బద్ధమల్ల పరిబర్హ విడంబః. బాలకృష్ణుడు, ఆ 7 ప్రాయంలో ఉన్నటువంటి బాలకృష్ణుడు, ఆయన యొక్క ఆకారము చక్కగా ఎలా ఉంది అంటే ఓ మల్లయోధుడిని అలంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. అది వర్ణిస్తున్నారు ఇక్కడ గోపికలు. ఆలి అంటూ, ఆలి అనే పదానికి ఇక్కడ అర్థం 2 అర్థాలు ఉన్నాయి. ఆలి అంటే తుమ్మెద అని ఒక అర్థం, ఆలి అంటే సఖి అని అర్థం. సఖి, హే సఖి, ఓ సఖులారా వినండి వినండి, ఇప్పుడు నేను చెప్పేది వినండి అంటూ ఇంకో గోపిక మిగతా వాళ్ళతో సంబోధిస్తుంది. పైన గోపిక 2 శ్లోకాలు చదివేసింది, యుగళం అయిపోయింది. ఇప్పుడు ఇంకో గోపిక పట్టుకుంది, సఖులారా అంటూ. బర్హిణ స్తబకం, ఏం పెట్టారట నెత్తి మీద అంటే నెమలి పింఛము యొక్క గుత్తి పెట్టాట ఆయన స్వామి. ఒక నెమలి పింఛం కాదు, బర్హిణము అంటే నెమలి, బర్హిణ స్తబకము అంటే, స్తబకం అంటే గుత్తి. ఆ నెమలి పింఛం గుత్తిని చక్కగా ఏర్పాటు చేసుకుని చక్కగా దాన్ని తీగలతో కట్టుకుని ధాతు ఫలాశై, అనేకమైనటువంటి ధాతువులతో కూడినటువంటి, ధాతువులు అనేటువంటి మనకి అష్టధాతువులు, గైరికాది ధాతువులు ఉంటాయి, అద్భుతమైనటువంటి లేపనాలు, శరీరానికి పూసుకునేటువంటి సుగంధ పరిమళాలను వదిలేటువంటి చందనము మొదలైన గైరిక మొదలైనటువంటి ధాతువులు, అలాగే మనం పెట్టుకునే నుదుటం పెట్టుకునే సింధూరము మొదలైనటువంటివన్నీ కూడా ధాతువుల కిందకు వస్తాయి. అట్లాంటి అద్భుతమైనటువంటి ధాతువులని శరీరం మీద పూసుకుని స్వామివారు నెత్తిన నెమలి మీద పింఛం పెట్టుకుని ఆ ముంగురుల మధ్యలో పలాశై బద్ధ, పలాశై బద్ధ, పలాశములు అంటే లేత తీగలు పుష్పమాలల చేత బద్ధమైనటువంటి అలంకరించబడినటువంటి స్వామి ఎలా ఉన్నాడయ్యా అంటే చిన్న మల్ల యోధుడిలాగా, బుల్లి మల్ల యోధుడిలాగా, వస్తాదులాగా. మల్ల పరిబర్హ విడంబ, అలంకరించబడినటువంటి పుష్పమాలలతోనూ, ఏది విజయానికి వెళ్తూ వేయించేస్తున్నటువంటి మల్ల యోధుడిని అలంకారం చేసి పంపిస్తారు చూసారా, అట్లా పరిబర్హ విడంబ, అలంకృతమైనటువంటి ఒక మల్ల యుద్ధ వీరుడిలాగా ఉన్నాడు మన
కృష్ణయ్య కన్నయ్య చూడండమ్మా ఎలా ఉన్నాడు. కర్హిజిత్ సబల ఆలిస గోపై గా సమాహ్వయతి యత్ర ముకుంద. సబల ఎట్లా ఉన్నాడయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే సబల, బలరాముడితో కూడుకుని ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఒక్కడే లేడప్పుడు అక్కడ. కరిహిచిత్ ఒకనొక సందర్భంలో నేను చూశానమ్మా, ఆ కన్నయ్య బలరాముడితో కలిసి స గోపై గోపాలకులతో పాటుగా కూడి గాహ సమాహ్వయతి, ఎప్పుడైతే గాహ ఆవుల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడో, ఓ చంపవతి, ఓ మారుతి, ఓ గాయత్రి అంటూ వాటి పేర్లు పెట్టి మరి ఏ విధంగా అయితే ఆవుల్ని సమాహ్వయతి, బలరాముడితో కూడి గోపాలకులతో కూడి ఆవుల్ని పిలుస్తున్నాడో, యత్ర ముకుంద ఎక్కడైతే పిలిచాడో అని తర్వాత శ్లోకం కంటిన్యూషన్. తర్హి అప్పుడు అప్పుడు భగ్నగతయస్సరితో వై తత్పదాంబుజ రజోనిలనీతం స్పృహయతీర్వయమివా బహుపుణ్యా ప్రేమ వేపిత భుజాస్తిమితాపః అంటూ ఏవైతే అక్కడ యమునా నది తరంగాలు ఉన్నాయో ఆ యమునా నది తరంగాలను తమలాంటి గోపికలతో పోల్చుకుంటున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. ఎలా పోల్చుకున్నారా అంటే భగ్న గతయ, గతి అంటే మార్గం, నదీ ప్రవాహం అటు ఇటు ఇటు అటు ప్రవహిస్తూ ఉంటుంది. భగ్న గతయ, ఆ ప్రవాహం అనేటువంటిది మందగించింది ఇప్పుడు. ఎప్పుడు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అటుగా వెళ్తుంటే ఆ నది ఇసుక తిన్నెల మించి వెళ్తున్నప్పుడు స్వామివారు నడుస్తున్నప్పుడు ఆయన పాద ధూళి కణములు ఆ నదిలో పడితే పవిత్రం అవడం కోసం ఎదురు చూస్తున్నాయట ఆ అలలు. ఆ పాదధూళి గాలికి అలా అలా వచ్చి నదిలో పడితే మేము పవిత్రమైపోతాం కదా అని ఎదురు చూస్తున్నాయట. భగ్నగతయ సరిత, ఏం సరిత అక్కడ యమునా నది భగ్నగతయ అంటే మందగమనంతో అచేతనమైపోయి ఒక్కసారిగా. దేనికోసం? తత్ పాదాంబుజ రజో అనిల నీతం అన్నారు. తత్ అంటే స్వామివారి యొక్క, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పాదాంబుజం, పాదపద్మాల యొక్క రజస్సు ధూళి ఏదైతే ఉందో, ఆ ఇసుక రేణువులు ఏవైతే ఉన్నాయో అవి అనిల నీతం, వాయువు చేత ప్రేరేపించబడి ఆ రేణువులు ఆయన నడుస్తున్నప్పుడు కాస్త అలా 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 పక్కన పడుతూ ఉంటే ఆ రేణువులు అలా నదిలో పడితే పవిత్రమైపోవటానికి ఎదురు చూస్తూ ఆ అలలని మందగమనంతో అచేతనంగా అలా ఉండిపోయినాయట. స్పృహయతీర్వయమివా బహుపుణ్యా. స్పృహయతి అంటే కోరుకున్నట్టుగా, అవి కోరుకున్నట్టుగా, ఆ జలాలు కోరుకుంటున్నట్టుగా, ఆ తరంగాలు కోరుకుంటున్నట్టుగా వయమివ, మాలాగానే మనలాగానే అని గోపికలు కంపారిజన్ చేస్తున్నాయి. మనలాగానే ఆ జలాలు కూడా ఎట్లాంటివంటే అబహుపుణ్యాహ. ఇక్కడ బహుపుణ్యాహ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి కదండి, కానీ ఆ అనే అక్షరం వా అనే అక్షరంలో కలిసిపోయి ఉంటుంది. కాబట్టి అబహుపుణ్యాహ అనే పదానికి అర్థం ఏంటంటే అల్పభాగ్యం కలిగినటువంటి వాళ్ళు, మందభాగ్యుడు అంటే సుకృతము లేనటువంటి వాళ్ళు, పుణ్యం తక్కువగా ఉన్న వాళ్ళని అబహుపుణ్యాహ అంటారు. బహుపుణ్యం కాదు వాళ్ళకి, స్వల్ప పుణ్యం. మనలాగా స్వల్ప పుణ్యం చేసుకున్నాయి ఆ నీళ్లు కూడా. మనకు కూడా అంతే, స్వామి పూర్తిగా మనతో సమయం కేటాయించట్ల. ఏదో రాత్రి పూట కాసేపు గడుపుతున్నాడు, కనిపిస్తున్నాడు, ఆహా అనుకుంటున్నాడు, పగలు కాస్త మాయమైపోతున్నాడు. అట్లా గోపికల యొక్క పరిస్థితి ఎలా ఉందో అక్కడ నదీ తరంగముల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. స్వామి అలా ఆ తీరం వైపు వెంబడి వెళ్తుంటే స్వామివారి యొక్క పాద పద్మాల యొక్క రేణువులు పడితే తరించిపోదామని ఆ తరంగాలు కూడా ప్రేమ వేపిత భుజాస్తిమితాపహ. ఆపహ, ఆపహ అంటే జలములు, నీళ్లు. స్థిమిత భుజాహ, తరంగాలనేటువంటి వాటి యొక్క భుజాలని స్థిమితం చేసినాయట, స్థిరపరుస్తున్నాయట. స్వామివారు యొక్క పాలప రేణువులు పడితే చాలు అని. అంతేకాదు, వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా స్వామివారు అలా తరంగాల మీద అలా చేపెట్టి అలా స్పర్శ చేసినా కూడా అవి పులకరించిపోతాయి. ఆ ధూళి పడినా కూడా ఆ రేణువులు పులకరించిపోతాయి, ఆ జలాలు పులకరించిపోతాయి అంటూ ఇక్కడ గోపికలు యమునా నది జలాలతో తరంగాలతో పోల్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, నదితో పోల్చారు అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళ బాధ, ఆ కన్నీరు ఆ యమునా నది జలాల వలె ఉన్నాయని అర్థం. వీళ్ళకి అంత బాధగా ఉంది, వీళ్ళంత కన్నీరు కారుస్తున్నారు. ఎలా ఉంది అంటే ఆ కన్నీరు పడటమా లేకపోతే ఆగిపోవటమా, స్వామివారి దర్శనం అయితే చాలు ఆ కన్నీరు లాగుతాయి, లేదా తరంగాల్లాగా అని. ఈ తరంగాలు వీరి యొక్క కన్నీరా అన్నట్టుగా మనం ఒక ఉపమానం కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత
మరొక 2 శ్లోకాలు సమయానుకూలంగా రేపు వర్ణించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.